ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 28వ చరణంలో ఈ మాటలు కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన యొక్క జీవితంలో తన జీవ మార్గాన్ని మనకు తెలియచేయడం ఎంతో శ్రేష్టమైనటువంటి ధన్యతగా మరి ఉంటున్నది. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, 16వ కీర్తన 11వ చరణంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప ఆధిక్యత క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. ఆ మార్గంలోనికి క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. 17వ కీర్తన 15వ వచనంలో అంటున్నాడు కీర్తనకారుడు, నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అంటున్నాడు. నేనైతే నీతి గలవాడనై, ఆ నీతి ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక ఆ నీతి విశ్వాసమునకు గుర్తుగా కూడా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన జీవితంలో మనం నీతి లేని వారము, మనము అనీతిమంతులము, అయోగ్యులము, అపాత్రులము అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు. మరి దుర్నీతిలో ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబోటకై లేపబడిన దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మరచిపోరాదు. అలాగను మనం ప్రభువుకు కృతజ్ఞతలు బద్దులమై ఉంటున్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. 21వ కీర్తన 6వ చరణంలో అంటున్నాడు, నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతనిని ఉల్లాసింపజేసి ఉన్నావు అని కీర్తనకారుడు ఆరాధిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి క్రీస్తు యేసులో మనకు దేవుడు ఆ పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. మరి తన సన్నిధి సంతోషంతో మనకు కృపణిస్తూ వచ్చినాడు. దేవుడు మన ఎడల చేసిన ఇంత గొప్ప మేలును బట్టి మనము మన జీవితకాలమంతా కూడా స్తుతించి ఆరాధించిన రుణస్థలముగానే ఉంటున్నాం. అలాగన ప్రభు మనకు సహాయం చేయనుగాక.